ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తమన్నా, జై తమన్నా భాటియా గారు అని కామెంట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమన్నా గారు 2009 నుంచి అయితే ఉన్నారని చెప్పవచ్చు ఇండస్ట్రీలో. చాలా అయితే మూవీ చేశారు. ఇప్పుడు ఓదెలా టూర్, అందుకని తన గురించి మాట్లాడుకోవాలన్నమాట. తనకు ఇండస్ట్రీ హిట్లు పాన్ ఇండియన్ కాదు, పాన్ వరల్డ్ మూవీస్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. వెబ్ సిరీస్ లో అన్ని చేసుకుంటూ తను సీనియర్ హీరోయిన్ ద మోస్ట్ ఎవరైతే ఇప్పుడు దాకా బిజీగా ఎవరైతే ఉన్నారంటే సో తమన్నా గారే అని చెప్పుకోవచ్చు అనమాట. అనుష్క గారు అప్పుడు ఉండేవారు, ఇప్పుడు తనకు మూవీలు లేక తను చతికిల పడ్డారని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ద ఫామ్ లో ఉన్న ఏకైక హీరోయిన్ ఎవరైనా అంటే అది తమన్నా గారే అని చెప్పుకోవచ్చు అనమాట. మిల్క్ బ్యూటీ తమన్నా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సో తమన్నా ఫ్యాన్స్ అసెంబుల్ హియర్ అని కామెంట్ చేయండి అనమాట. ఎందుకంటే 2 అయితే రిలీజ్. సో ఓదెలా 1 ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. ఓదెలా 2 కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నారా లేదా అని కామెంట్ చేయండి. తమన్నా గారి పర్ఫార్మెన్స్ ఎంతమందికి చూడాలనుకుంటున్నారో అని కామెంట్ చేయండి. ఈ మూవీ మొత్తం సో టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుంది. దేవాది దేవుడు శివుడు గారి అనుగ్రహం అయితే ఈ మూవీకి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా మన శివాత్మరణ చేస్తున్నారు అనమాట. శివాత్మరణ ఈ మూవీ ప్రమోషన్ ఏం చేసినా శివ జపంతోనే చేస్తున్నారు. అలాంటి మూవీ మన శివుడి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఆశీస్సులు కూడా ఉంటాయి. అందుకే రేపు పక్క బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. సో సోలో తను లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ లో హెబ్బా పటేల్ గారు నటించారు. సో ఇప్పుడు కూడా తను హెబ్బా పటేల్ గారు ఉన్నారు. హెబ్బా పటేల్ తో తను కూడా నటిస్తున్నారనమాట. సో ఈ మూవీపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్. బాయ్ పంట.